ప్రభుత్వం గురించి మాట్లాడతావు. 6 నెలలు కాలే. మీ 60 నెలల్లో మీరేం చేశారు? ఈ 6 నెలల్లో ఏం జరిగింది? అటు అభివృద్ధి సంక్షేమం 2 బేరీ చేసుకో. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరిగినట్లు నువ్వు 60 నెలలకు ఒకసారి ఎలక్షన్ వస్తే 6 నెలలకే ఎలక్షన్ రావాలంటావు. ఎట్లా ఇది సాధ్యమయ్యేదన్న? నువ్వేమో నీ ఇంటి పక్కనే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ను పట్టించుకోవు. నీ కంటికి ఎదురుగా నీ ఇంటికి ఎదురుగంటే బీసీ హాస్టల్ను పట్టించుకోవు. ఇట్లా జమ్మలమడుగులో ఏ రోజైనా కానీ ఈ 5 ఏళ్లలో మంచినీళ్ళను పట్టించుకునేవా, డ్రైనేజీని పట్టించుకునేవా, లైటింగ్ పట్టించుకునేవా, సీసీ రోడ్లు పట్టించుకునేవా? ఆయన వ్యవసాయం చేసుకుంటానని ప్రకటిస్తే నీ భాగవతం బయటపడతాని, మీ భారతం బయటపడతాని, మీ బండారం బయటపడతాని, మీ జగన్ సార్ మోసాలని బయటపడతాని మీ ఆవేదనతో వెళ్ళగలుగుతా. నువ్వు పార్టీ వీడుతానే ఏం అధికారం ఎప్పుడు రాలే. అదే మా నాయకులు భూపేశ్ రెడ్డి అవినాష్ రెడ్డి పైన 6,000 మెజార్టీతో గెలిచినాడు. జమ్మవరంలో 18,000 మెజార్టీతో సుధీర్ రెడ్డి పైన మన ఆదినారాయణ రెడ్డి గెలిచాడు. ఇది ప్రజలు ఆమోదించేట్లు కాల. 1996లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంపీగా అర్రకొర మెజార్టీ 4,000తో గెలిచినప్పుడు జమ్మలమడుగుతో పాటు ప్రొద్దుటూరులో సైతం కొర్రపాడు, టంగుటూరు గ్రామాల్లో ప్రజలను ఏకదాటిగా ఓట్లు వేయించి గెలిపించినది వైఎస్ ఫ్యామిలీకి జీవం పోసినట్లా కాదా? ఆ ఎలక్షన్లలో రామసుబ్బారెడ్డి గారు మీ చుట్టూ ఉండే ఊర్లలో 20,000 ఓట్లను రిగ్గింగ్ చేస్తే జమ్మలమడుగులో మెజార్టీ తెప్పించిన ఘనత ఆదిది కాదా? నువ్వు రాజారెడ్డిని సైతం, జగన్ తాత రాజారెడ్డి సైతం నువ్వు చిన్నముడియంలో బంధిస్తే ఆది విడిపించిన తీరు వైఎస్ ఫ్యామిలీకి జీవం పోసినాడా కాదా? ఆది నుండి గుర్తింపు ఉంది. ఇండియా టుడే, హిందూ లాంటి ప్రముఖ పత్రికలలో ఆది ప్రస్తావన గురించి వస్తే నువ్వు చదివినట్లు నిద్రలో ఉన్నట్లు నటించే దశ నుంచి నువ్వు బయటికి రా. ఫస్ట్ కేసులు, కోడికత్తి కేసు నుంచి, వైఎస్ వివేకాండి కేసు నుంచి ఇరిగించాలని ప్రయత్నించి ఆయన బయటకు వచ్చి కడిగిన ముత్యంలా బయటకు వచ్చేయాడు. 2021లో 29 స్థానాలలో రాష్ట్రంలోనే నెంబర్ 1గా జమ్మవరంలో బీజేపీని గెలిపించి ఘనత చాటినారు. అధికారం లేకుండా కొనసాగిన దానికి ఇది నిదర్శనం. కష్టకాలాల్లో కూడా ఆయన ప్రస్తావన ఏ రోజే కానీ బెండుగాలే. ఆది కుటుంబ స్థాయి గురించి నువ్వు మాట్లాడతావు. దేవి గుడి చరిత్ర ఫస్ట్ తెలుసుకో. వాళ్ళ ఆది పెద్దలు అప్పట్లోనే ఆర్డీఓ ర్యాంకులో పనిచేసిన విధానం కానీ, క్లాస్ 1 కాన్ఫరెన్స్ తీరుగా పనులు చేసిన విధానం కానీ, మీ నాయకుడు జగన్ తాత రాజారెడ్డి ఆయన పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చాయని కూడా ఒకసారి బెరీ చేసుకోండి. మీరు 1994లో నువ్వు 20,000 మెజార్టీ, 20,000 ఓట్లు రిగ్గింగ్ చేసి 10,000 ఓట్లతోనే నువ్వు గెలిచినావు నారాయణ రెడ్డి పైన. 99లో అదే మళ్ళీ 20,000 ఓట్లు మెజార్టీ రిగ్గింగ్ చేస్తావు, 350 ఓట్లతో మెజార్టీ చేస్తావు. నువ్వు అధికారంగా గెలిచిన ధర్మంగా ఓడినట్లు కాదా? 2004లో ఓడిపోతావు, 2009లో ఓడిపోతావు, 2014లో ఓడిపోతావు, 2019లో ఓడిపోతావు. మొత్తం 6 సార్లు నువ్వు ఓడిపోయినావు. 7వసారి కూడా నువ్వు రెడీగా ఉన్నావు. 1989, 1994లో మన కడప ఎంపీగా రాజశేఖర రెడ్డి పోటీ చేసినప్పుడు అన్ని నియోజకవర్గాల్లో మెజార్టీ వస్తాయి. జమ్మలమడుగులో మాత్రం ప్రత్యర్థికి మెజార్టీ వస్తాయి. అట్లాంటిది చెరిపేసి 1999లో వైఎస్ ఫ్యామిలీకి మెజార్టీ తెచ్చిన తీరు ఆదిది కాల. అసలు నీ గురించి మాట్లాడంటే మీ గతం మీ భాగవతం తెలుసుకునే 2024లో భారీ మెజార్టీ ఆంధ్ర ప్రజలు పట్టం కట్టినారు కూటమి గవర్నమెంట్కు. ఇప్పుడు మాకు 2004లో స్వాగతం పలికినారు. ఇక నీకు టాటా.